ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వం ఆగస్ట్ 15కు వికసిత్ భారత్ అనే ఒక కొత్త థీమ్ని ఎంచుకుంది. వికసిత్ భారత్ అనగా స్వేచ్ఛ, సమానత్వం, ప్రగతి సాధించు భారతదేశం అని అర్థం. మనం స్వాతంత్ర్యం సాధించి 80 సంవత్సరాలు అయిన కారణంగా ఆ సంఘటనను ఒకసారి గుర్తు చేసుకుంటూ దేశభక్తి అనే ఈ చిన్న నాటకాన్ని మా పోలారిస్ బృందం ప్రదర్శించబోతుంది. నాటకాన్ని ప్రారంభిద్దామా మరి? తాతయ్య ఎక్కడికి వెళ్తున్నారు? కార్గిల్ దివస్ సందర్భంగా ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళుతున్నాను. మనం ఇలాంటి వేడుకలు ఎందుకు జరుపుకోవాలి తాతయ్య? మన దేశాన్ని, ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలు, ప్రాణాలు త్యాగం చేశారు. వారందరినీ స్మరించుకోవడానికి వెళుతున్నాను. సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాతయ్య? మన దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడరు. మనం కూడా వారి అడుగుజాడల్లోనే నడవాలి. దేశభక్తి కలిగి ఉండాలి. అసలు దేశభక్తి అంటే ఏమిటి తాతయ్య? దేశభక్తి అంటే దేశం పట్ల మనం గౌరవం, ప్రేమ చూపడం. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆగస్ట్ 15 నాడు ఇలాంటి దేశభక్తుల కథ మనం స్పీచెస్ వింటూ ఉంటాం. ఆ ఉపన్యాసాలు విని విని నాకు విసుగు వస్తుంది. అందరూ గాంధీ, పటేల్, తిలక్, రామరాజు వీరి గురించే పదే పదే చెప్తుంటారు. గొప్ప వాళ్ళని అలా మర్యాద లేకుండా మాట్లాడరాదమ్మా. వాళ్ళు ఎన్నో కష్టాలు, బాధలు పడి మనకు ఈ స్వాతంత్రాన్ని తెచ్చారు. స్వాతంత్రం లేకపోతే ఏమవుతుంది తాతయ్య? స్వేచ్ఛ లేకపోతే మనం ఎవ్వరం సంతోషంగా ఉండలేము. ఎవరైనా నాకు ఆర్డర్లు వేసినా, లేకపోతే నాకు నచ్చినట్లు నేను ఉండకపోయినా తట్టుకోలేను తాతయ్య. చాలా బాధపడతాను. మరి మనం దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారికి బానిసలుగా ఉన్నాము. అసలు బ్రిటిష్ వారు మన దేశానికి ఎందుకు వచ్చారు? వచ్చి ఏం చేశారు తాతయ్య? నేను కాదు, నా మిత్రుడు, అతని బృందం మొత్తం గొప్ప దేశభక్తులు. వారు ఈ కార్గిల్ విజయ్ దివస్ భాగంగా మన స్వాతంత్ర్య సంగ్రామ కథ అనే పేరుతో అందరికీ తెలియజేస్తున్నారు. జూలై 22 ఫ్లాగ్ అడాప్షన్ డే కదా. వాటన్నిటినీ పురస్కరించుకొని వారు ఈ స్టేజ్ షో ఇస్తున్నారు. మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళతాను, పదండి. సరే తాతయ్య, పదండి వెళ్దాం. ఏమిట్రా రఘుపతి, ప్రదర్శన అప్పుడే ప్రారంభించేసావా? అసలు ఆపితే కదా ప్రారంభించడానికి. ఈరోజు కార్గిల్ దివస్ అంటే పాకిస్తాన్పై మనం విజయం పొందిన రోజు. అందుకే మేము ఇంకా ఉత్సాహంగా ఉన్నాం, మరింత మందిలో దేశభక్తిని నింపడానికి. అందుకే నా మనవళ్ళు, మనవరాళ్ళని నీ దగ్గరకు తీసుకొని వచ్చాను. వాళ్ళకి స్వాతంత్రం విలువ నీవు చెప్పాలిరా. ఓ పిల్లలు, రండి రండి, మన దేశం యొక్క వీరగాథలను మీకు చక్కగా తెలియజేస్తాను. తాతయ్య చెప్పండి, అసలు బ్రిటిష్ వారు మా దేశానికి ఎందుకు వచ్చారు? వచ్చి ఏం చేశారు? నా శిష్యులు చెప్తారు. పడకండి పిల్లలు. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి ఎలా వచ్చారో, ఏం చేశారో నేను మీకు వివరించబోతున్నాను. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఏం చేశారని మీకు తెలుసుకోవాలని ఉంటే మీరు మొదట ప్లాసీ యుద్ధం గురించి తెలుసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిగా 1608 ఆగస్ట్ 24న మన దేశంలోని సూరత్ పోర్ట్ దగ్గరకు వ్యాపారం కొరకు వచ్చారు. మన దేశంలోని రాజుల అధికార దాహం, అంటరానితనం, మూఢ ఆచారాలు వంటి చెడు అలవాట్లు చూశారు. ఇలా 1557 జూన్ 23న బెంగాల్ను పరిపాలించే రాజు సిరాజుద్దౌలా, అతని సైన్యాధ్యక్షుడు మీర్ జాఫర్కు రాబర్ట్ క్లైవ్ అధికారాన్ని ఆశగా చూపి రాజును ఓడించాడు. అలా బెంగాల్తో మొదలుపెట్టి మన మొత్తం భారతదేశాన్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు ఆ బ్రిటిష్ వాళ్ళు. అంతేకాదు 1857-58 మధ్యలో తుపాకీలు వాడే రైఫిల్పై ఆవు కొవ్వు, పంది కొవ్వు వాడారని మన సైనికులు వాడడానికి నిరాకరించారు. కానీ మంగళపాండే ఆధ్వర్యంలో హిందూ ముస్లిం సైనికులు కలిసి తిరుగుబాటు చేశారు. కానీ బ్రిటిష్ వారు ఈ ఉద్యమాన్ని అణిచివేశారు. అంతేకాదు కాంగ్రెస్ స్థాపన 1885 డిసెంబర్ 27న ఏయూ హ్యూమ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి స్వాతంత్ర్యం కోసం పోరాడాలని నిశ్చయించారు. ఆ ఉద్యమమే కాదు మిత్రులారా, హోమ్ రూల్ ఉద్యమం. అనీ బెసెంట్ నాయకత్వంలో దాదాబాయి నౌరోజీ, తిలక్ వంటి నాయకులు మన దేశాన్ని మనమే పాటించాలి అని చాటి చెప్పారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని తిలక్ నినదించారు. 1920న తిలక్ గారి మరణం వలన ఈ ఉద్యమం నీరు కారిపోయింది. 1919లో విచారణ లేకుండానే భారతీయులను శిక్షిస్తున్నారని గాంధీజీ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. చూసారా మన భారతీయుల్ని ఎంతో కఠినంగా హింసించారో. అందువలన ఆగ్రహించిన బ్రిటిష్ వారు పంజాబ్లోని అమృత్సర్లో గుంపుగా ఉన్న ప్రజలపై కాల్పులు జరిపారు. 10 నిమిషాలు ఆపకుండా ఒక ఇరుకు గదిలో కాల్పులు జరిపారు. దీనిలో 1000 మంది పైన చనిపోయారు.
అందుకు ఆ సంఘటనలో ఆగ్రహించిన ప్రజలకు రహితంగా సమైక్యంగా ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం 1919 నుండి 1922 వరకు జరిగింది. అంతేకాదు పిల్లలు, ఈ ఉద్యమం ఇంకా తీవ్రంగా మారింది. సహాయ నిరాకరణ ఉద్యమం. జలియన్ వాలాబాగ్ దురంతంతో ఆగ్రహించిన జనం వారు గాంధీజీ పిలుపులను అందుకొని విదేశీ వస్తువులను బహిష్కరించారు. వారు ఇచ్చిన పదవులు, బిరుదులు, చదువులు అన్నీ వదిలివేశారు. గాంధీజీ ఇచ్చిన పిలుపులను ఆదర్శంగా తీసుకొని అందరూ స్వాతంత్రానికి చాలా పాటుపడ్డారు. ఈ క్రమంలో చాలామంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ఆస్తులు కోల్పోయారు. కానీ పట్టించుకున్నారా? లేదు, అస్సలు పట్టించుకోలేదు. వారిలో కొంతమంది టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరియు పొట్టి శ్రీరాములు వారు ఇంకా చాలామంది ఉన్నారు. అంతేకాదు, బ్రిటిష్ వారి అరాచకత్వానికి అంతు లేకుండా పోతుంది. ఉప్పుపై పన్ను విధించారు. దీనితో గాంధీజీ 1930 మే 12న సబర్మతి ఆశ్రమం నుండి గుజరాత్లోని నంది గ్రామానికి నడిచి వెళ్లి ఉప్పు తయారు చేసి తెచ్చారు. పన్నును వ్యతిరేకించారు. కొండా వెంకటప్పయ్య, గోపాలకృష్ణ గోఖలే వంటి ఎందరో వీరులు ఈ ఉద్యమాన్ని దేశమంతా వ్యాపించారు. చివరికి గాంధీజీ డూ ఆర్ డై, ఉద్యమంలో పాల్గొనండి లేదా బానిసత్వంతో చావండి అంటూ దేశవ్యాప్తిగా నినాదాలు చేశారు. ఈ ఉద్యమంలో మన ఉద్యమకారులను బ్రిటిష్ వారు కొట్టి చిత్రహింసలు పెట్టి జైలుకు పంపారు. అయినా వారు ఉద్యమం ఆపలేదు. ఈ ఉద్యమంలో ఎందరో వీరులు తమ ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. అయినా వారు ఉద్యమం ఆపలేదు. చివరికి 1947 ఆగస్టు 15న మనకి పూర్ణ స్వాతంత్ర్యం లభించింది. అయ్యో, వారందరూ ఎన్ని కష్టాలు పడ్డారో. వారందరికీ నా నమస్కారములు. అందుకే మీ పిల్లలందరూ దేశభక్తిని పెంచుకోవాలని నా ఈ ప్రయత్నం. మాకు చాలా దేశభక్తి ఉంది తాతయ్య. సరే సరే, ఇప్పుడు చెప్పండి, మీరు పెద్ద అయిన తర్వాత ఏ వృత్తి చేస్తారు? డాక్టర్, సాఫ్ట్వేర్, ఐఐటి, ఫ్యాషన్ డిజైనర్, కలెక్టర్. సరే సరే, ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరైనా సోల్జర్, ఫార్మర్, టీచర్ వృద్ధి చేసేవారు ఉన్నారా? చూసారా, ఈ దేశాన్ని కాపాడేది, పోషించేది మరియు మంచిదారి చూపేది ఒక సైనికుడు, రైతు మరియు గురువు. ఇవే నిజమైన సేవలు. కానీ మీలో ఒక్కరు కూడా ఈ వృత్తిని ఎంచుకోలేదు. దేశాన్ని గురించి ఆలోచించని వీరికి దేశభక్తి ఉన్నట్లా లేనట్లా చెప్పండి. భక్తి అంటే పూజ చేయడం కాదు, త్యాగం, దయ, ప్రేమ అనే గుణాలు కలిగి ఉండడం. విద్యార్థులలో ఈ గుణాలు ఉంటే వారు ఎన్నడూ తప్పు చేయరు. వేరే వాళ్ళు చేస్తున్నా చూస్తూ బానిసత్వం తెరిచేరడానికి మన దేశభక్తి, మన త్యాగమే మన దేశ సౌభాగ్యానికి, ప్రగతికి, భద్రతకి సోపానం. మన స్వార్థం మన దేశ స్వేచ్ఛకు ప్రమాదం. సత్యం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం.